మెన్సురేషన్ క్షేత్రమితి అంటాం కదా. ఈ చాప్టర్లో ఉండే కంప్లీట్ కాన్సెప్ట్స్ని మనం ఈరోజు క్లాసులో నేర్చుకుందాం. కంప్లీట్ కాన్సెప్ట్స్తో పాటు కాన్సెప్ట్ వైజ్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ యొక్క బిట్స్ని కూడా మనం ఈ క్లాసులో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ చివరి వరకు ప్రతి కాన్సెప్ట్ని జాగ్రత్తగా వినండి. మెన్సురేషన్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ that deals with the computation of geometric magnitudes such as the length of line, the area of surfaces and the volume of a solid. In this chapter we will discuss the areas and volumes of three-dimensional pictures like prisms, pyramids, cones, spheres, hemispheres, like this. ఓకే, ఈ చాప్టర్లో కంప్లీట్గా ఇలాంటి 3D ఫిగర్స్ని మనం స్టడీ చేస్తాం. ఆల్సో సమ్ ప్లేన్ ఫిగర్స్ లైక్ సర్కిల్స్, సెక్టార్స్, సెగ్మెంట్స్ ఎట్సెట్రా. ఈ ప్లేన్ ఫిగర్స్ అయిన సర్కిల్స్ గూర్చి, సెక్టార్స్ గూర్చి, సెగ్మెంట్స్ గూర్చి కూడా మనం బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా లెక్కల్లో అప్లికేటెడ్గా అడుగుతూ ఉంటాడు కాబట్టి వీటి మీద కూడా ఐడియా ఉండాలి. వీటికి సంబంధించిన ఫార్ములాస్ కూడా మనం తెలుసుకోవాలి. ఇలా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో 1 by 1 క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లేన్ ఫిగర్స్ అయిన సర్కిల్ అండ్ సెమీ సర్కిల్ గురించి తెలుసుకుందాం. సర్కిల్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సర్కిల్? ద లోకస్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఎ సర్కిల్. ఈ సర్కిల్లో ఈ ఫిక్స్డ్ పాయింట్ని మనం సెంటర్ అంటాం. దీన్ని మనం ఓతో ఇండికేట్ చేస్తాం. ఈ సెంటర్ నుంచి ఈ సర్కిల్ పై ఉండే ప్రతి పాయింట్ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆ ఈక్వల్ డిస్టెన్స్ని మనం ఆ సర్కిల్ యొక్క రేడియస్ అంటాం, స్మాల్ ఆర్. ఇది మనకు తెలుసు. ఓకే, ఈ సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి? πr². ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్. ఏదైనా ఒక సర్కిల్లో సర్కిల్ సెంటర్ గుండా పాస్ అవుతూ మనం ఒక కార్డ్ని డ్రా చేస్తే ఆ కార్డ్ని మనం ఆ సర్కిల్ యొక్క డయామీటర్ అంటాం, వ్యాసం అని అంటాం. ఓకే, ఈ డయామీటర్ అనేది ఆ సర్కిల్ని 2 హాఫ్ సర్కిల్స్గా డివైడ్ చేస్తుంది. అందులో మనం ఒక హాఫ్ సర్కిల్ తీసుకుంటే దీన్ని మనం సెమీ సర్కిల్ అని అంటాం. ఓకే, ఈ సెమీ సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏమవుతుందంటే ఈ టోటల్ సర్కిల్ ఏరియాలో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుంది కాబట్టి ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్ అనేది ½ πr² అని మనం చెప్తాం. ఓకే, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్, దట్ మీన్స్ పెరిమీటర్. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వల్స్ టు 2πr. దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఏమవుతుంది? సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ ఏమవుతుందంటే సర్కిల్ యొక్క పెరిమీటర్లో హాఫ్తో పాటుగా ఈ డయామీటర్ లెంత్ కూడా యాడ్ అవుతుంది కదా. సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ ఏమవుతుందంటే ఈ సర్కిల్ యొక్క పెరిమీటర్లో హాఫ్ అంటే 2πrలో హాఫ్ ఉంటుంది, ప్లస్ ఈ డయామీటర్ యొక్క లెంత్ d అనుకుందాం. ఓకే, 2కు 2 క్యాన్సిల్ చేయండి. πr ప్లస్ d మీన్స్ 2r. డయామీటర్ అనేది రేడియస్కి 2 టైమ్స్ ఉంటుంది కదా. సో πr ప్లస్ 2r. దీన్ని మనం ఇంకా సింపుల్గా రాసుకోవాలంటే π ప్లస్ 2 ఇంటూ ఆర్గా కూడా మనం రాసుకోవచ్చు. దీన్ని ఇంకా సింపుల్గా రాసుకోవచ్చు. π మీన్స్ 22/7 ప్లస్ 2 ఇంటూ ఆర్. దీన్ని సింప్లిఫై చేస్తే 7 2 = 14, 14 ప్లస్ 22 36/7 r. ఇలా మనం ఒక సెమీ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ లేదా ఒక సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్కి ఫార్ములా అడిగితే 36/7 r. ఆ సెమీ సర్కిల్ యొక్క రేడియస్లో 36/7 టైమ్స్ ఉంటుంది. ఓకే, ఏరియా ఆఫ్ ద సర్కిల్ πr², ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్ ½ πr², సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ 2πr, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సెమీ సర్కిల్ 36/7 r. ఇవి గుర్తుంచుకోండి, మనకి చాలా లెక్కల్లో ఉపయోగపడతాయి. ఓకే, సర్క్యులర్ రింగ్. సర్క్యులర్ రింగ్ గురించి మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. సర్క్యులర్ రింగ్ ఎలా ఉంటుందంటే
సేమ్ సెంటర్ డిఫరెంట్ రేడియస్ కలిగిన 2 సర్కిల్స్ ని మనం తీసుకోవాలి. ఈ 2 సర్కిల్స్ కూడా సెంటర్ అనేది సేమ్. ఈ ఇన్నర్ సర్కిల్ యొక్క రేడియస్ స్మాలర్ అనుకుందాం, ఈ అవుటర్ సర్కిల్ యొక్క రేడియస్ బిగ్గర్ అనుకుందాం. ఈ 2 సర్కిల్స్ మధ్య ఏదైతే ఉందో ఆ ఏరియానే మనం సర్క్యులర్ రింగ్ అంటాం. ఈ సర్క్యులర్ రింగ్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏమవుతుందంటే, ఈ సర్క్యులర్ రింగ్ యొక్క ఏరియా కావాలంటే అవుటర్ సర్కిల్ యొక్క ఏరియాలో నుంచి ఇన్నర్ సర్కిల్ యొక్క ఏరియాని మనం లెస్ చేస్తే వచ్చేదే ఈ సర్క్యులర్ రింగ్ ఏరియా అవుతుంది. అంతే కదా. సో మనం పై బిగ్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్ గా మనం ఏరియా ఆఫ్ ద రింగ్ కి ఫార్ములాని చెప్పొచ్చు. దీన్ని సింప్లిఫై చేస్తే పైని కామన్ తీయండి, బిగ్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ అవుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తూ రాయొచ్చు, పై ఇంటూ బిగ్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ బిగ్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఈ బిగ్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అనేది విడ్త్ ఆఫ్ ద రింగ్ అవుతుంది. అంటే ఈ సర్క్యులర్ రింగ్ యొక్క విడ్త్ అనేది ఈ బిగ్ రేడియస్ లో నుంచి ఈ స్మాల్ రేడియస్ ని మనం తీసేస్తే వచ్చేదే ఆ సర్క్యులర్ రింగ్ యొక్క విడ్త్ అవుతుంది. విడ్త్ ఈక్వల్స్ టు బిగ్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఫైనల్ గా ఈ ఫార్ములాని పై ఇంటూ బిగ్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ డబ్ల్యూ గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. ఏరియా ఆఫ్ ద రింగ్ పై బిగ్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్ అనే విషయం తెలుసుకుంటే దాని నుంచి మనం ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫార్ములాస్ ని. రైట్, సెక్టార్స్ అండ్ సెగ్మెంట్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సెక్టార్ అంటే ఏంటి, సెగ్మెంట్ అంటే ఏంటి మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. తర్వాత వాటి యొక్క ఫార్ములాస్ ని తెలుసుకుందాం. ఒక సర్కిల్ ని డ్రా చేయండి. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, దిస్ ఈస్ ద రేడియస్ ఓఏ, ఓబి, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ రేడియస్. ఈ 2 రేడియసెస్ మధ్యన ఉండే యాంగిల్ ని మనం థీటా అనుకుందాం. ఇక్కడ ఈ సర్కిల్ పై ఏ నుంచి బి గల డిస్టెన్స్ ని మనం ఏమంటామంటే ఆర్క్ అంటాం, ఏబి ఆర్క్. ఇక్కడ ఈ ఓఏబి ఉంది కదా, దీన్నే మనం సెక్టార్ అంటాం. సెక్టార్ అంటే 2 రేడియస్ మరియు ఆ 2 రేడియస్ యొక్క ఎండ్ పాయింట్స్ తో చేసే ఆర్క్ మధ్యలో ఉండే ఈ ఏరియానే మనం సెక్టార్ అంటాం. ఓకే, లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్ ఈక్వల్స్ టు theta by 360 degrees into 2 pi r. ఇక్కడ 2 pi r అంటే ఏంటంటే ఆ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్. ఇక్కడ థీటా అంటే ఏంటంటే ఆ 2 రేడియస్ మధ్య ఏర్పడే యాంగిల్. ఆ 2 రేడియస్ మధ్య ఏర్పడే యాంగిల్ థీటా బై 360 డిగ్రీస్. కంప్లీట్ యాంగిల్ 360 కదా సర్కిల్లో. సర్కిల్ యొక్క సెంటర్ వద్ద కంప్లీట్ యాంగిల్ 360 డిగ్రీస్ ఉంటుంది. సో థీటా బై 360 డిగ్రీస్ ఇంటూ 2 pi r. ఓకే, ఏరియా ఆఫ్ ద సెక్టార్, ఈ సెక్టార్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటంటే థీటా బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఏరియా ఆఫ్ ద సెక్టార్. ఓకే, అలానే పెరిమీటర్ ఆఫ్ ద సెక్టార్, ఈ సెక్టార్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏమవుతుందంటే సెక్టార్లో ఏముంటాయి, 2 రేడియస్లు ఉంటాయి, ఒక ఆర్క్ ఉంటుంది. పెరిమీటర్ అంటే కంప్లీట్గా ఈ మూడింటిని మనం యాడ్ చేయాలి. అంటే ఎల్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ అంటే ఎల్ ప్లస్ 2r గా మనం పెరిమీటర్ ఆఫ్ ద సెక్టర్ ని చెప్పొచ్చు. ఓకే, అలానే ఏరియా ఆఫ్ ద సిగ్మెంట్. సిగ్మెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ డ్రా చేద్దాం. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ సర్కిల్లో ఎక్కడైనా ఒక కార్డ్ డ్రా చేయండి. ఇక్కడ ఏబి అనే ఒక కార్డ్ డ్రా చేసాం. ఆ కార్డ్ అనేది ఆ జియా అనేది ఆ సర్కిల్ ని 2 సెగ్మెంట్స్ గా డివైడ్ చేస్తుంది. ఈ కార్డుకి పైన ఉన్నదంతా ఒక సెగ్మెంట్ అవుతుంది, అలాగే కార్డుకి ఈ కింద ఉన్నదంతా ఒక సెగ్మెంట్ అవుతుంది. ఇలా ఒక సర్కిల్ ఒక కార్డ్ అనేది 2 సెగ్మెంట్స్ గా డివైడ్ చేస్తుంది. ఒకటి మేజర్ సెగ్మెంట్, ఒకటి మైనర్ సెగ్మెంట్ ఈ ఫిగర్ లో అయితే ఇక్కడ ఈ సెగ్మెంట్ యొక్క ఏరియా, ఇక్కడ మనకి 2 సెగ్మెంట్స్ అనేవి ఇక్కడ మనకి ఏర్పడ్డాయి. దిస్ ఈస్ ద మేజర్ సెగ్మెంట్, దిస్ ఈస్ ద మైనర్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏమంటే ఈ ఫస్ట్ ఫిగర్ చూడండి, ఇక్కడ ఏబి అనే ఒక కార్డ్ని డ్రా చేసాం. ఇక్కడ మనకి ఒక సెగ్మెంట్ ఏర్పడింది. ఈ సెగ్మెంట్ యొక్క ఏరియాకి ఫార్ములాని మనం ఇప్పుడు ఎలా చెప్తామంటే
చూడండి, ఈ మొత్తం సెక్టార్ ఏరియాని ఫైండ్ అవుట్ చేసి అందులో నుంచి ఓఏబి అనే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని మనం లెస్ చేస్తే అప్పుడు వచ్చేది ఈ సెగ్మెంట్ ఏరియానే కదా. సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం సెగ్మెంట్ యొక్క ఏరియాని చెప్తాం. అంటే ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి. దీనికి స్పెసిఫిక్ గా ఫార్ములా అంటే ఏం చెప్పుకోలేము, బట్ ఈ కాన్సెప్ట్ ని బట్టి మనం ఆ సెగ్మెంట్ యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక సెగ్మెంట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ సెగ్మెంట్ అనేది ఏ సెక్టార్ లో ఉందో చూసుకుని ఆ సెక్టార్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి ముందుగా. అందులో నుంచి ఆ సెక్టార్ లో ఒక ట్రయాంగిల్ కూడా ఫామ్ అయి ఉంటుంది కదా, ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియాని మనం ఆ సెక్టార్ యొక్క ఏరియాలో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఆ సెగ్మెంట్ యొక్క ఏరియా అనేది మనకి వస్తుంది. ఓకే, రైట్. పెరిమీటర్ ఆఫ్ ద సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి? ఈ సెగ్మెంట్ యొక్క పెరిమీటర్ ఏమవుతుందంటే మనకి ఈ ఫస్ట్ ఫిగర్ లో సెగ్మెంట్ ఇదే కదా, ఇలా ఉంది ఏబి. పెరిమీటర్ అంటే మనం ఇక్కడ ఆర్క్ యొక్క లెంత్ ఎల్ అనుకున్నాం కాబట్టి ఎల్ ప్లస్ ఏబిగా మనం చెప్పుకోవచ్చు. ఈ విషయాలు మీరు బాగా గుర్తుంచుకోండి, చాలా లెక్కల్లో యూజ్ అవుతాయి. రైట్. అలానే ఈ ప్లేన్ ఫిగర్స్ లో ఈక్విలేటర్ ట్రయాంగిల్ గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే మనకి బాగా తెలుసు, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఒక సైడ్ యొక్క లెంత్ ఏ అనుకుంటే 3 సైడ్స్ యొక్క లెంత్ కూడా ఏ అవుతుంది. ఈ ఈక్విలేటర్ ట్రయాంగిల్ యొక్క సర్కంఫరెన్స్ అంటే ఈ 3 సైడ్స్ ని మనం యాడ్ చేయడమే కదా, ఏ ప్లస్ ఏ, దట్ మీన్స్ 3a, అంటే 3 ఇంటూ సైడ్ అని అర్థం. అలానే ఏరియా ఆఫ్ ద ఈక్విలేటర్ ట్రయాంగిల్, దీనికి ఫార్ములా √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. √3/4 ఏ స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ఈక్విలేటర్ ట్రయాంగిల్. సర్కంఫరెన్స్ అంటే 3a యూనిట్స్. హైట్, ఈ ఈక్విలేటర్ ట్రయాంగిల్ యొక్క హైట్ కి ఫార్ములా ఇది గుర్తుంచుకోండి, √3/2 ఇంటూ లెంత్ ఆఫ్ ద సైడ్ అంటే ఏ, √3/2a యూనిట్స్. దిస్ ఈస్ ద హైట్ ఆఫ్ ద ఈక్విలేటర్ ట్రయాంగిల్. ఇది ఎలా వస్తుందంటే ఈ హైట్ అనేది ఇక్కడ ఈ హైట్ తో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైపోటెన్యూస్ ఏ అవుతుంది ఇక్కడ. అలానే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఒక సైడ్ అనేది ఈ హోల్ సైడ్ లో ఆఫ్ ఉంటుంది, అంటే a/2 అవుతుంది. ఇక్కడ మనం పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తే ఈ రిమైనింగ్ సైడ్ అయిన ఈ హైట్ అనేది మనకి √3/2a అని వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్ ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లోపట ఒక సర్కిల్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ ఇన్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అవుతుంది, దానికి డైరెక్ట్ గా ఫార్ములా గుర్తుంచుకోండి, a/2√3 యూనిట్స్. అలానే సర్కమ్ రేడియస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ కి వెలుపల అంటే 3 వెర్టిసెస్ గుండా పాస్ అవుతూ మనకి ఒక సర్కిల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తే ఆ సర్కమ్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అవుతుందంటే దానికి కూడా డైరెక్ట్ గా ఫార్ములా గుర్తుంచుకోండి, a/√3 యూనిట్స్. ఓకే, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఉండే ఇన్ సర్కిల్ యొక్క రేడియస్ కి ఫార్ములా a/2√3 యూనిట్స్. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సర్కమ్ సర్కిల్ యొక్క రేడియస్ ఏమవుతుందంటే a/√3 యూనిట్స్. ఇవి గుర్తుంచుకుంటే చాలా స్పీడ్గా చాలా సందర్భాల్లో మనం లెక్కలు చేయొచ్చు. ఓకే, ప్రిజమ్స్ అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రిజమ్ ఈజ్ ఏ సాలిడ్ in which 2 congruent and parallel polygons from the top and bottom faces. The lateral faces are parallelograms. The line joining the centers of the 2 parallel polygons is called the axis of the prism, and the length of the axis is referred as the height of the prism. చూడండి, ప్రిజమ్స్ ఎలా ఉంటాయంటే ఇవి 3 dimensional పిక్చర్స్. చూడండి, ఇక్కడ మీకు ఒక ఫిగర్ ని డ్రా చేస్తూ మన డెఫినేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బేస్ లో ఒక పాలిగన్ తీసుకుందాం, 4 సైడ్స్ ఉన్న ఒక పాలిగన్ మనం ఇప్పుడు తీసుకుందాం. ఈ బాటమ్ లో తీసుకున్న పాలిగన్ యొక్క సైడ్స్ లెంత్స్ ఎంతైతే ఉన్నాయో సేమ్ లెంత్స్ తో మనం టాప్ లో ఒక పాలిగన్ మనం అగైన్ తీసుకుందాం. ఈ టాప్ లో తీసుకునే ఈ బాటమ్ లో తీసుకునే 2 పాలిగన్స్ కూడా కాంగ్రెంట్ పాలిగన్స్, అంటే ఈక్వల్ ఏరియా కలిగి ఉండాలి. అండ్ బాటమ్ లో ఉండే పాలిగన్ కి టాప్ లో ఉండే పాలిగన్ అనేది ప్యారలర్ గా ఉండాలి. ఇలా మనం 2 కాంగ్రెంట్ అండ్ ప్యారలర్ పాలిగన్స్ ని తీసుకుందాం.
టాప్ లో ఒకటి, బాటమ్ లో ఒకటి. ఇప్పుడు మనం ఈ 2 పాలిగాన్స్ యొక్క వెర్టిసెస్ ని మనం జాయిన్ చేద్దాం. ఇలా ఏర్పడే సాలిడ్ నే మనం ఒక ప్రిజం అని అంటాం. ఈ ప్రిజం యొక్క లాటరల్ ఫేసెస్ అంటే ఆ ప్రక్క తలాలు ఉన్నాయి కదా, అవి ప్యారలోగ్రామ్స్ అవుతాయి. చూడండి, లాటరల్ ఫేసెస్ ఇక్కడ 4 ఉంటాయి. ఆ 4 కూడా ప్యారలోగ్రామ్స్ అవుతాయి. ఇక్కడ ప్రిజం అనేది ఒక సాలిడ్. ఈ సాలిడ్ యొక్క టాప్ ఫేస్ అండ్ బాటమ్ ఫేస్ అనేవి కాంగ్రెంట్ పాలిగన్స్ అవ్వాలి అండ్ ఆల్సో ప్యారలల్ గా ఉండాలి బోత్ పాలిగన్స్ కూడా. అలా ఉంటే మనం ఆ సాలిడ్ ని మనం ఒక ప్రిజం అంటాం. ఈ ప్రిజం కి ఏర్పడే లాటరల్ ఫేసెస్ అనేవి ప్యారలోగ్రామ్స్ అవుతాయి, సమాంతర చతుర్భుజాలు అవుతాయి. ఓకే, రైట్. అలానే ఈ టాప్ ఫేస్ యొక్క సెంటర్ ని ఈ బాటమ్ ఫేస్ యొక్క సెంటర్ ని జాయిన్ చేస్తూ స్ట్రైట్ గా ఒక లైన్ మీరు డ్రా చేస్తే ఆ లైన్ అనేది ఆ ప్రిజం కి యాక్సిస్ అంటాం. ఓకే, ఈ యాక్సిస్ యొక్క లెంతే ఆ ప్రిజం యొక్క హైట్ అవుతుంది. టాప్ యొక్క సెంటర్ ని ఆ బాటమ్ ఫేస్ యొక్క సెంటర్ ని స్ట్రైట్ గా మనం జాయిన్ చేస్తే ఏర్పడే ఆ స్ట్రైట్ లైన్ ని మనం యాక్సిస్ ఆఫ్ దట్ ప్రిజం అంటాం. ఆ యాక్సిస్ యొక్క లెంత్ అనేది ఆ ప్రిజం యొక్క హైట్ అవుతుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రిజం. ఓకే, అయితే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని నేర్చుకోవాలి. రైట్ ప్రిజం. రైట్ ప్రిజం అంటే ఏంటి? ప్రిజం కి రైట్ ప్రిజం కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఇఫ్ 2 parallel and congruent polygons are regular and if the axis is perpendicular to the base, then the prism is called right prism. The lateral surfaces of a right prism are rectangles. రైట్ ప్రిజం అంటే మరేం కాదు, వెరీ సింపుల్. ఇక్కడ మనం పాలిగాన్ అంటే ఏంటి, రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏంటి డిఫరెన్స్ తెలుసుకుంటే మనకి ప్రిజం కి రైట్ ప్రిజం కి డిఫరెన్స్ అనేది ఆటోమేటిక్ గా తెలుస్తుంది. పాలిగాన్ అంటే ఏంటంటే మనం ఏవైనా కొన్ని సైడ్స్ తో మనం ఒక పాలిగాన్ మనం డ్రా చేసుకోవచ్చు. ఇది 4 sides కలిగిన పాలిగాన్ అనుకుందాం. ఈ 4 sides యొక్క లెంత్ అనేవి డిఫరెంట్ గా ఏవైనా తీసుకోవచ్చు. వేరే 4 sides ఈక్వల్ గా ఉండే పాలిగాన్ తీసుకున్నాం అనుకుందాం, దీన్ని మనం రెగ్యులర్ పాలిగాన్ అంటాం. దిస్ ఈజ్ ఓన్లీ పాలిగాన్, దిస్ ఈజ్ రెగ్యులర్ పాలిగాన్. రెగ్యులర్ పాలిగాన్ లో ఆల్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి, అలా ఉంటేనే దాన్ని రెగ్యులర్ పాలిగాన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 sides కలిగిన ఒక పాలిగాన్, దాన్ని ఏమంటాం, హెక్సాగాన్ అంటాం. 6 sides కలిగిన ఒక హెక్సాగాన్ తీసుకుంటే ఈ పాలిగాన్ అనేది రెగ్యులర్ హెక్సాగాన్ ఎప్పుడవుతుంది? ఈ 6 sides యొక్క లెంత్స్ అనేవి ఈక్వల్ గా ఉంటే దాన్ని మనం రెగ్యులర్ హెక్సాగాన్ అంటాం. అంటే ఒక పాలిగాన్ లో సైడ్స్ అన్ని ఈక్వల్ గా ఉంటే దాన్ని రెగ్యులర్ పాలిగాన్ అంటాం. సో ఇక్కడ మనం రైట్ ప్రిజం అనేది మనకి కన్స్ట్రక్ట్ అవ్వాలంటే బాటమ్ లో తీసుకున్న పాలిగాను, టాప్ లో తీసుకున్న పాలిగన్స్ కూడా రెగ్యులర్ పాలిగన్స్ అవ్వాలి. అలా ఏర్పడే ప్రిజం మనం రైట్ ప్రిజం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 sides కలిగిన ఒక రెగ్యులర్ పాలిగన్ తీసుకుందాం బాటమ్ ఫేస్ కింద. అలానే టాప్ ఫేస్ లో కూడా ఒక రెగ్యులర్ పాలిగన్ తీసుకుందాం, 4 sides కలిగిన రెగ్యులర్ పాలిగన్ తీసుకుందాం. ఓకే, వీటిని జాయిన్ చేస్తే ఏర్పడే ప్రిజం మనం రైట్ ప్రిజం అని అంటాం. అర్థమైంది కదా? మనం ఈ చాప్టర్ లో అన్ని రైట్ ప్రిజమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. వాటి యొక్క ఫార్ములాస్ ని మనం నేర్చుకుంటాం, వాటి మీద సమ్స్ ని మనం చేస్తాం. ప్రిజమ్స్ కి ఎగ్జాంపుల్స్ ట్రయాంగిల్ ప్రిజం, క్యూబాయిడ్, క్యూబ్, స్క్వేర్ ప్రిజం, హెక్సాగోనల్ ప్రిజం, ఇవన్నీ కూడా ప్రిజమ్స్ కి ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పొచ్చు. ఇంతవరకు మనం రైట్ ప్రిజం అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నోట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి, 3 నోట్ పాయింట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ లాటరల్ ఫేసెస్ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద బేస్. ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద బేస్ ఇంటూ 3. ద సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ ద ఎడ్జెస్ ఈక్వల్స్ టు 2 into perimeter of base ప్లస్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇంటూ హైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రైట్ ప్రిజం తీసుకుందాం, ట్రయాంగులర్ రైట్ ప్రిజం తీసుకుందాం. బేస్ అండ్ టాప్ అనేవి రెండు కూడా రెగ్యులర్ ట్రయాంగిల్స్ తీసుకుందాం, వెర్టిసెస్ ని జాయిన్ చేద్దాం. దిస్ ఈస్ ద రైట్ ట్రయాంగులర్ ప్రిజం. ఓకే, ఈ ట్రయాంగులర్ ప్రిజం కి లాటరల్ ఫేసెస్ ఎన్ని ఉంటాయి అంటే ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద బేస్. ఈ ప్రిజం యొక్క బేస్ ఉంది కదా, ఈ ప్రిజం యొక్క బేస్ ఏ షేప్ లో ఉంది? ట్రయాంగిల్ షేప్ లో ఉంది. సో ఆ బేస్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 sides ఉంటాయి. సో ఆ ప్రిజం కి 3 lateral ఫేసెస్ ఉంటాయి. బేస్ కి ఎన్ని సైడ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రిజం యొక్క లాటరల్ ఫేసెస్ అన్నీ ఉంటాయి.
ఈ ట్రయాంగులర్ ప్రిజం కి lateral faces 3 అని అర్థం. ఇక సెకండ్ నోట్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, ఈ ట్రయాంగులర్ ప్రిజం కి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి? ఎడ్జెస్ అంటే ఏంటంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9 వీటిని ఎడ్జెస్ అంటాం కదా. దీన్ని మనం ఫార్ములా రూపంలో ఎలా చెప్తామంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద బేస్ ఇంటూ 3. బేస్ యొక్క నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని? 3 కదా. 3 ఇంటూ ఫార్ములాలో 3 3 are 9 ఎడ్జెస్ ఉంటాయి ఈ ట్రయాంగులర్ ప్రిజం కి. ఓకే, అలానే థర్డ్ పాయింట్ ని అబ్జర్వ్ చేస్తే ద సమ్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ద ఎడ్జెస్. ఏవైతే మనకి 9 ఎడ్జెస్ ఉన్నాయని మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఆ 9 ఎడ్జెస్ యొక్క సమ్మకి ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బేస్. ఇక్కడ బేస్ యొక్క పెరిమీటర్, ఫర్ ఎగ్జాంపుల్ బేస్ అనేది ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది కదా. ట్రయాంగిల్ యొక్క సైడ్ 2 సెంటీమీటర్స్ అనుకుందాం. ఇది రైట్ ప్రిజం కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ 2 సెంటీమీటర్స్. సో అప్పుడు దీని పెరిమీటర్ ఎంత అవుతుందంటే 2 + 2 + 2 6 అవుతుంది. సో మన ఫార్ములాలో 2 ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బేస్ అంటే 2 ఇంటూ 6 ప్లస్ నెంబర్ ఆఫ్ సైడ్స్. ఈ బేస్ కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? ఇక్కడ 3 కదా. 3 ఇంటూ హైట్. ఈ ప్రిజం యొక్క హైట్ అనేది 3 సెంటీమీటర్స్ ఉందని అనుకుందాం. 3 ఇంటూ 3 దట్ మీన్స్ 12 + 9 దట్ ఈక్వల్స్ టు 21 సెంటీమీటర్స్ అవుతుంది. ఇలా మనం ఈ నోట్ పాయింట్స్ లో ఉన్న ఈ 3 ఫార్ములాస్ ను గుర్తుంచుకుంటే మనం ఏ రైట్ ప్రిజం కైనా నెంబర్ ఆఫ్ lateral faces ఎన్ని ఉంటాయో, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయో, ద సమ్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ద ఎడ్జెస్ ఏమవుతుందో ఈ 3 విషయాల్ని ఈ ఫార్ములాస్ ని బట్టి మనం ఈజీగా చెప్పొచ్చు. వీటిని మీరు గుర్తుంచుకోండి. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, lateral surface area ఆర్ LSA ఆఫ్ ఏ ప్రిజం. ఇక్కడ ప్రిజం అంటే మీరు రైట్ ప్రిజం గానే ట్రీట్ చేసుకోండి. lateral surface area, ఏదైనా ఒక రైట్ ప్రిజం యొక్క lateral surface area కి బేసిక్ ఫార్ములా ఏంటంటే lateral surface area LSA ఈక్వల్స్ టు పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏదైనా ఒక రైట్ ప్రిజం యొక్క lateral surface area ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ రైట్ ప్రిజం యొక్క పెరిమీటర్ ఆఫ్ బేస్, ఆ బేస్ యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే రైట్ ప్రిజం యొక్క హైట్ తెలియాలి. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూనే ఆ రైట్ ప్రిజం యొక్క lateral surface area అవుతుంది. ఆ ప్రిజం కి ఎన్ని lateral surfaces ఉంటాయో అన్ని lateral faces యొక్క కంప్లీట్ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, అలానే టోటల్ సర్ఫేస్ ఏరియా TSA ఆఫ్ ఏ ప్రిజం, ఒక రైట్ ప్రిజం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే దీనికి బేసిక్ ఫార్ములా ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు lateral surface area ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా. చూడండి చాలా ఇంపార్టెంట్, ఏదైనా ఒక రైట్ ప్రిజం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే టోటల్ సర్ఫేస్ ఏరియా మీన్స్ ఆ lateral faces యొక్క ఏరియా తో పాటు ఆ టాప్ ఏరియా అండ్ బేస్ ఏరియా అంటే మొత్తం 6 ఫేసెస్ యొక్క ఏరియాను మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నట్టు. వాల్యూమ్ ఆఫ్ ఏ ప్రిజం, ఒక రైట్ ప్రిజం యొక్క వాల్యూమ్ కి బేసిక్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకే, ఏదైనా ఒక రైట్ ప్రిజం యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి బేసిక్ ఫార్ములా ఆ రైట్ ప్రిజం యొక్క బేస్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రైట్ ప్రిజం యొక్క హైట్ ని ఆ ఏరియా ఆఫ్ ద బేస్ తో మనం మల్టిప్లై చేస్తే మనకి ఆ ప్రిజం యొక్క వాల్యూమ్ అనేది వస్తుంది. ఇక్కడ నోట్ పాయింట్ చూడండి, ది వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ఏ కెనాల్ ఈక్వల్స్ టు ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద కెనాల్. ఇక్కడ ఏరియా అనేది మిస్ అయ్యింది. ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏరియా ఆఫ్ ద కెనాల్ ఇంటూ ద స్పీడ్ ఆఫ్ వాటర్. ఏదైనా ఒక కెనాల్ లో ఫ్లో అయ్యే వాటర్ యొక్క వాల్యూమ్ ను ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ కెనాల్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియాను ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఆ వాటర్ యొక్క స్పీడ్ తెలియాలి. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ఏ కెనాల్ అనేది వస్తుంది. క్యూబాయిడ్ గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. మనం తీసుకునే రైట్ ప్రిజం లో బేస్ అనేది రెక్టాంగిల్ అయ్యేటప్పుడు అలాంటి రైట్ ప్రిజం ని మనం క్యూబాయిడ్ అంటాం. అంటే క్యూబాయిడ్ యొక్క బేస్ అనేది రెక్టాంగిల్,
అది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ దీర్ఘచతురస్రం ఒక రైట్ ప్రిజం యొక్క బేస్ ని బట్టి దాని నేమ్ అనేది మనకి తెలుస్తుంది. ఒక రైట్ ప్రిజం యొక్క బేస్ అనేది రెక్టాంగిల్ అయ్యేటప్పుడు అలాంటి రైట్ ప్రిజం ని మనం క్యూబాయిడ్ అంటాం. దిస్ ఈస్ క్యూబాయిడ్. క్యూబాయిడ్ యొక్క బేస్ అనేది రెక్టాంగిల్ అనే విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. క్యూబాయిడ్ బేస్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏమవుతుంది? క్యూబాయిడ్ బేస్ యొక్క ఏరియా అంటే క్యూబాయిడ్ బేస్ ఏ షేప్ లో ఉంటుంది? రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. అంటే రెక్టాంగిల్ ఏరియానే క్యూబాయిడ్ బేస్ యొక్క ఏరియా అవుతుంది. ఇక్కడ ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎల్, బ్రెడ్త్ బి అనుకుందాం. అప్పుడు ఏరియా ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి అవుతుంది. ఎల్బి స్క్వేర్ యూనిట్స్. ఓకే, అలాగే క్యూబాయిడ్ యొక్క బేస్ యొక్క పెరిమీటర్ ఏమవుతుంది? క్యూబాయిడ్ యొక్క బేస్ ఏ షేప్ లో ఉంటుంది? రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. అంటే రెక్టాంగిల్ పెరిమీటరే క్యూబాయిడ్ బేస్ యొక్క పెరిమీటర్ అవుతుంది. రెక్టాంగిల్ పెరిమీటర్ కి ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో ఈ విధంగా మనం ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఏదైనా ఒక రైట్ ప్రిజం యొక్క బేస్ అనేది రెక్టాంగిల్ అయితే దాన్ని మనం క్యూబాయిడ్ అంటాం. క్యూబాయిడ్ యొక్క బేస్ ఏ షేప్ లో ఉంటుందంటే రెక్టాంగిల్ షేప్ లో ఉంటుందని చెప్పాలి. క్యూబాయిడ్ బేస్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఎల్ ఇంటూ బి. క్యూబాయిడ్ బేస్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. వీటిని గుర్తించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ వన్ లాటరల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక క్యూబాయిడ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా. ముందుగా మనం ఒక విషయాన్ని డిస్కస్ చేసాం. ఒక రైట్ ప్రిజం యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియాకి, టోటల్ సర్ఫేస్ ఏరియాకి, వాల్యూమ్స్ కి మనం 3 బేసిక్ ఫార్ములా చెప్పాం. అందులో లాటరల్ సర్ఫేస్ ఏరియాకి మనం బేసిక్ ఫార్ములా ఏం చెప్పాం? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అని చెప్పాం. ఓకే, అయితే ఇక్కడ మనకి క్యూబాయిడ్ యొక్క బేస్ పెరిమీటర్ ఎంత? 2 ఇంటూ ఎల్ ప్లస్ డి ఇంటూ హైట్. ఇక్కడ ఈ క్యూబ్ యొక్క హైట్ హెచ్ అనుకుందాం. సో హెచ్ వేసుకుందాం. దీని నుంచి 2h ఇంటూ ఎల్ ప్లస్ బి స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. ఇది క్యూబాయిడ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఎల్ఎస్ఏ ఈక్వల్స్ టు 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. ఓకే, చూడండి, బేసిక్ ఫార్ములాను తీసుకుంటే మనకి క్యూబాయిడ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా అనేది తెలిసింది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. ఈ క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే, ఒకసారి రైట్ ప్రిజం యొక్క బేసిక్ ఫార్ములాను గుర్తు తెచ్చుకోండి. అక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఏమని చెప్పాం? లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా అని మనం చెప్పాం. అంతే కదా. దీని నుంచి ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి ఎంత వచ్చింది? 2h ఇంటూ ఎల్ ప్లస్ బి వచ్చింది. ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా. ఈ క్యూబాయిడ్ యొక్క బేస్ ఏరియా ఫార్ములా ఏమని వచ్చింది? ఎల్బి. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్. క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కి ఫార్ములా ఏంటంటే, రైట్ ప్రిజం యొక్క వాల్యూమ్ కి బేసిక్ ఫార్ములా ఏం చెప్పాం? ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అని చెప్పాం. అంతే కదా. ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ మనకి క్యూబాయిడ్ బేస్ ఏరియా ఎంత? ఎల్బి ఇంటూ హైట్. ఈ క్యూబాయిడ్ యొక్క హైట్ ఎంత అనుకున్నాం? హెచ్. అంటే ఎల్బిహెచ్ క్యూబ్ యూనిట్స్. వాల్యూమ్ కి యూనిట్స్ అనేవి క్యూబ్ యూనిట్స్ అవుతాయి. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ V ఈక్వల్స్ టు ఎల్బిహెచ్ క్యూబ్ యూనిట్స్. ఓకే, అలానే డయాగోనల్. ఈ క్యూబాయిడ్ యొక్క డయాగోనల్ అంటే ఈ వెర్సెస్ నుంచి ఈ వెర్సెస్ కి గల ఒక డిస్టెన్స్ ఆ క్యూబాయిడ్ యొక్క డయాగోనల్ అవుతుంది. ఆ క్యూబాయిడ్ యొక్క డయాగోనల్ లెంత్ కి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ నోట్ పాయింట్ చూడండి. కొన్ని సందర్భాల్లో మనకి అప్లికేటెడ్ గా కొన్ని సమ్స్ ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో క్యూబాయిడ్ అనేది కొంత థిక్నెస్ కలిగి ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్యూబాయిడ్ అనేది కొంత థిక్నెస్ ని కలిగి ఉంటుంది. ఈ ఇన్నర్ క్యూబాయిడ్ యొక్క లెంత్ ఎల్, బ్రెడ్త్ బి, హైట్ హెచ్ అనుకుందాం. ఇవి ఇన్నర్ డైమెన్షన్స్. ఆ క్యూబాయిడ్ యొక్క థిక్నెస్ అనేది టీ యూనిట్స్ అనుకుందాం. అప్పుడు అవుటర్ లెంత్ ఏమవుతుందంటే ఎల్ ప్లస్ 2t. ఇన్నర్ క్యూబాయిడ్ యొక్క లెంత్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ థిక్నెస్. అలాగే అవుటర్ బ్రెడ్త్ ఏమవుతుందంటే బి ప్లస్ 2t. అలాగే అవుటర్ హైట్ ఏమవుతుందంటే హెచ్ ప్లస్ 2t. వీటిని గుర్తుంచుకోండి. మనం సమ్స్ వచ్చేటప్పుడు మనం వీటిని అప్లై చేద్దాం. ఓకే, సో మనకి ఫైనల్ గా ఫార్ములాస్ అనేవి మాత్రం ఖచ్చితంగా గుర్తుండాలి. క్యూబాయిడ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఎల్బిహెచ్. క్యూబాయిడ్ యొక్క డయాగోనల్ లెంత్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. అలానే క్యూబాయిడ్ యొక్క ఇన్నర్ డైమెన్షన్ తెలిసేటప్పుడు, థిక్నెస్ తెలిసేటప్పుడు అవుటర్ డైమెన్షన్స్ ఏమవుతాయో దీన్ని కూడా మీరు తెలుసుకోవాలి. రైట్. నెక్స్ట్ ప్రిజం క్యూబ్. క్యూబ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక రైట్ ప్రిజం యొక్క బేస్ అనేది స్క్వేర్ అయితే ఇలాంటి రైట్ ప్రిజం ని మనం ఏమంటామంటే క్యూబ్ అంటాం. అంటే క్యూబ్ యొక్క బేస్ అనేది ఏ షేప్ లో ఉంటుందంటే స్క్వేర్ షేప్ లో ఉంటుంది. ఇది మనకి ఇక్కడ తెలియవలసిన ఇంపార్టెంట్ విషయం. క్యూబ్ యొక్క బేస్ అనేది స్క్వేర్ షేప్. ఒక రైట్ ప్రిజం యొక్క బేస్ అనేది స్క్వేర్ షేప్ లో ఉంటే దాన్ని మనం క్యూబ్ అంటాం. ఒక రైట్ ప్రిజం యొక్క బేస్ అనేది రెక్టాంగిల్ షేప్ లో ఉంటే దాన్ని క్యూబాయిడ్ అంటాం. అది ముందు చెప్పాం. ఇప్పుడు మనం క్యూబ్ గురించి తెలుసుకుందాం. వెంటనే మనం ఏం తెలుసుకోవాలంటే ఈ క్యూబ్ యొక్క బేస్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. క్యూబ్ యొక్క బేస్ ఏరియా ఏమవుతుందంటే క్యూబ్ యొక్క బేస్ ఏ షేప్ లో ఉంది? స్క్వేర్ షేప్ లో ఉంది. అంటే స్క్వేర్ ఏరియానే క్యూబ్ యొక్క బేస్ ఏరియా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్ బేస్ అనేది స్క్వేర్ కదా, సైడ్ ఏ అనుకుందాం. అప్పుడు అన్ని సైడ్స్ కూడా ఏ అవుతాయి, హైట్ కూడా ఏనే అవుతుంది. ఓకే, ఇప్పుడు క్యూబ్ బేస్ యొక్క ఏరియా అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏ స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. అలాగే క్యూబ్ బేస్ యొక్క పెరిమీటర్ ఏమవుతుంది? క్యూబ్ బేస్ ఏ షేప్ లో ఉంటుంది? స్క్వేర్ షేప్ లో ఉంటుంది. అంటే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 4a యూనిట్స్. ముందుగా ఇవి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం క్యూబ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందో చూద్దాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా LSA ఈక్వల్స్ టు మనం రైట్ ప్రిజం యొక్క బేసిక్ ఫార్ములాస్ చెప్పాం కదా, వాటిని తీసుకొచ్చి మనం ఈ ఫార్ములాస్ రాబడదాం. ఏం చెప్పాం? బేసిక్ ఫార్ములా పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అని మనం చెప్పాం కదా. ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ బేస్, క్యూబ్ యొక్క బేస్ పెరిమీటర్ ఎంత? 4a ఇంటూ హైట్, హైట్ కూడా ఇక్కడ a. 4a ఇంటూ a 4a స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్. అంటే lateral surface area of a cube equals to 4a square square units. అలానే total surface area of a cube, దీనికి బేసిక్ ఫార్ములా ఏం చెప్పాం? lateral surface area ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా. అదే కదా మనకి బేసిక్ ఫార్ములా. ఇక్కడ lateral surface area అంటే ఎంత వచ్చింది మనకి? 4a స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా, 2 ఇంటూ బేస్ ఏరియా. ఈ క్యూబ్ యొక్క బేస్ ఏరియా ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్, ఎందుకంటే బేస్ అనేది స్క్వేర్ కాబట్టి. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ 6a స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఈక్వల్స్ టు 6a స్క్వేర్. ఓకే, అండ్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్, వాల్యూమ్ కి బేసిక్ ఫార్ములా ఏం చెప్పాం? ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. అందుకే మనకి బేసిక్ ఫార్ములాస్ గుర్తుంటే అన్ని ఫార్ములాస్ ని మనం రాబట్టుకోవచ్చు అని మీకు 2-3 టైమ్స్ చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ ఏరియా ఆఫ్ బేస్, ఈ క్యూబ్ యొక్క బేస్ ఏరియా ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ఇంటూ హైట్. ఈ క్యూబ్ యొక్క హైట్ ఎంత? ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ క్యూబ్ యూనిట్స్. సో the volume of a cube equals to a cube cube units.
ఓకే, అలానే క్యూబ్ యొక్క లెంత్ ఆఫ్ ద డయాగోనల్, ఇక్కడ మనకి క్యూబిక్ ఒక డయాగోనల్ డ్రా చేసుకుంటే ఆ డయాగోనల్ యొక్క లెంత్ ఎంత అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. క్యూబాయిడ్ చెప్పేటప్పుడు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ చెప్పాం. ఇక్కడ ఎల్ ప్లేస్ లోనో బి ప్లేస్ లోనో హెచ్ ప్లేస్ లోనో ఏ మాత్రమే ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్ అవుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ కి రూట్ ఏ అవుతుంది కాబట్టి ఏ రూట్ 3 యూనిట్స్ గా మనం చెప్పొచ్చు. అలానే ఒక నోట్ పాయింట్ చూడండి, కొంత థిక్నెస్ కలిగిన క్యూబ్ తీసుకుందాం. లైక్ ఈ ఇన్నర్ క్యూబ్ యొక్క డైమెన్షన్స్ సైడ్ ఏ అనుకుందాం, థిక్నెస్ టీ అనుకుందాం. అప్పుడు అవుటర్ ఎడ్జ్ యొక్క డైమెన్షన్ ఏమవుతుందంటే ఏ ప్లస్ 2t అవుతుంది. దీన్ని గుర్తుంచుకోండి. సమ్స్ వచ్చేటప్పుడు దీన్ని మనం అక్కడ అప్లై చేద్దాం. ఓకే, సో ఫైనల్లీ lateral surface area of a cube equals to 4a square, total surface area of a cube equals to 6a square, volume of a cube equals to a cube, the length of the diagonal of a cube equals to a root 3. ఒక క్యూబ్ యొక్క ఇన్నర్ ఎడ్జ్ ఏ యూనిట్స్ అయ్యి థిక్నెస్ టీ యూనిట్స్ అయ్యేటప్పుడు అవుటర్ ఎడ్జ్ అనేది ఏ ప్లస్ 2t యూనిట్స్ అవుతుంది. ఓకే రైట్, మనం ఇంతవరకు చెప్పుకున్న క్యూబ్ అండ్ క్యూబాయిడ్ పైన కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఏ బాక్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్యూబ్, ఇట్స్ ఎడ్జ్ ఈజ్ 5 meters లాంగ్, ఫైండ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద ఎడ్జెస్, ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ on all the surfaces at the rate of 5 rupees per meter square, the volume of liquid which the box can hold. చూడండి, బాక్స్ అనేది క్యూబ్ షేప్ లో ఉందన్నాడు కాబట్టి మనం ఇక్కడ క్యూబ్ ని బేస్ చేసుకుని మనం ఆన్సర్స్ ని చెప్పాలి. ఈ క్యూబ్ యొక్క ఎడ్జ్ అనేది 5 meters లాంగ్ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే ద టోటల్ లెంత్ ఆఫ్ ద ఎడ్జెస్. ద టోటల్ లెంత్ ఆఫ్ ది ఎడ్జెస్ కి మన ఫార్ములా ఏం చెప్పాం, 2 into perimeter of base ప్లస్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇంటూ హైట్. ఇది మనం ఫార్ములా చెప్పాం కదా. 2 into perimeter of base, బేస్ అనేది ఇక్కడ ఏ షేప్ లో ఉంటుంది, స్క్వేర్ షేప్ లో ఉంటుంది. సో స్క్వేర్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 4 into సైడ్ అంటే 4 5s are 20. సో 2 into 20 ప్లస్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇంటూ హైట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అంటే బేస్ యొక్క ఎడ్జెస్, బేస్కి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి 4 ఇంటూ హైట్ అంటే ఇక్కడ ఎంత, హైట్ కూడా 5 meters. సో ఫైనల్లీ 40 + 20 దట్ ఈక్వల్స్ టు 60 meters. ఇక్కడ టోటల్ లెంత్ ఆఫ్ ద ఎడ్జెస్ అనేది 60 meters అవుతుంది. సెకండ్ వన్ చూడండి, the cost of painting the outside of the box on all the surfaces. all the surfaces అన్నాడు కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి, క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 6a square. దట్ మీన్స్ 6 into a square అంటే 5 square. దట్ ఈక్వల్స్ టు 6 into 25. దట్ మీన్స్ 150 meters square అని వచ్చింది. ఇక్కడ మనం కాస్ట్ ను ఫైండ్ అవుట్ చేయాలి. 1 meter square కి 5 rupees అని మనకి లెక్కలో ఇవ్వటం జరిగింది. సో మనకు వచ్చిన 150 meter square ని 5 తో మల్టిప్లై చేస్తే మనకి కాస్ట్ అనేది వస్తుంది. 5 150s are 750 rupees. ఓకే, థర్డ్ వన్ చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ విచ్ ద బాక్స్ కెన్ హోల్డ్. వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, ఏ క్యూబ్ యూనిట్స్. ఇక్కడ ఏ అంటే ఆ క్యూబ్ యొక్క ఎడ్జ్ 5 కదా, 5 cube 125 meter cube ఆర్ క్యూబ్ మీటర్స్ అని కూడా మనం రాసుకోవచ్చు. అలా మనం ఈ ఫార్ములాస్ ని గుర్తుంచుకుంటే మనం అప్లికేటెడ్ గా ఇచ్చినా కూడా మనం అర్థం చేసుకొని ఈజీగా చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ రూమ్ ఆర్ 12 meter into 7 meter into 5 meter. ఇలా 3 dimensions ఇచ్చాడంటే డిఫరెంట్ గా ఖచ్చితంగా ఇది క్యూబాయిడ్. L into B into H ఇచ్చినట్టు అంటే L వాల్యూ 12 meters, B వాల్యూ 7 meters, H వాల్యూ 5 meters. స్పెసిఫిక్ గా క్యూబాయిడ్ అని అనకపోయినా ఒక రూమ్ డైమెన్షన్స్
L into B into H ఫార్ములా ఇస్తే ఖచ్చితంగా అది క్యూబాయిడ్ అవుతుంది. ద డయాగోనల్ ఆఫ్ ద రూమ్ అంటే ఇక్కడ క్యూబాయిడ్ యొక్క డయాగోనల్ లెంత్ ఫార్ములా మనకు తెలుసు కదా, దాన్ని అప్లై చేస్తే ఆ రూమ్ యొక్క డయాగోనల్ వస్తుంది. డయాగోనల్ ఫార్ములా ఏంటి క్యూబాయిడ్ లో? L² ప్లస్ B² ప్లస్ H². సో ఇక్కడ L అంటే 12 కదా, 12² అంటే 144 ప్లస్ B² 7² అంటే 49 ప్లస్ 5² దట్ మీన్స్ 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ని 49 ని 25 ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 218 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 218 మీటర్స్ అనేది ఇక్కడ ఆ రూమ్ యొక్క డయాగోనల్ లెంత్. రైట్. సెకండ్ వన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ ఫ్లోరింగ్ at the rate of 2 rupees per meter square. కాస్ట్ ఆఫ్ ఫ్లోరింగ్, ఇక్కడ ఫ్లోరింగ్ అన్నాడు కాబట్టి మనం ఓన్లీ బేస్ ఏరియా మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. బేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? క్యూబాయిడ్ కదా. సో L ఇంటూ B అంటే ఏమవుతుందంటే 12 ఇంటూ 7 దట్ ఈక్వల్స్ టు 84 మీటర్ స్క్వేర్ అవుతుంది. మనకి ఇక్కడ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 మీటర్ స్క్వేర్ 2 రూపీస్కి ఈక్వల్ అని ఇవ్వడం జరిగింది. సో 84 మీటర్ స్క్వేర్కి ఎంత కాస్ట్ అవుతుందంటే 84 ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 168 రూపీస్. ఓకే. థర్డ్ వన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ ద రూమ్ ఎక్స్క్లూడింగ్ ద ఫ్లోర్ అట్ ద రేట్ ఆఫ్ 3 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ ఈ కండిషన్ గమనించండి. ఫ్లోర్ ని ఎక్స్క్లూడ్ చేయమన్నాడు, అంటే ఫ్లోర్ యొక్క ఏరియాని మనం తీసుకోకూడదు. అంటే ఇక్కడ ముందుగా మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏరియా ఈక్వల్స్ టు లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఓన్లీ టాప్ ఏరియాని తీసుకోవాలి, ఫ్లోర్ ఏరియాని తీసుకోకూడదు, అంటే బేస్ ఏరియాని తీసుకోకూడదు. బేస్ ఏరియా టాప్ ఏరియా ఈక్వల్ గా ఉంటది కాబట్టి ఒక బేస్ ఏరియాని తీసుకుంటే చాలు, ఏరియా ఆఫ్ బేస్. ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? 2H ఇంటూ L ప్లస్ B ప్లస్ ఏరియా ఆఫ్ బేస్ LB. 2H, H అంటే 5 కదా, 2 ఇంటూ 5 ఇంటూ L ప్లస్ B 12 ప్లస్ 7 19 ప్లస్ LB అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది 12 7 84 5 19 90 ఇంటూ 2 180 ప్లస్ 84 264 మీటర్ స్క్వేర్. ఇది ఫ్లోర్ ని ఎక్స్క్లూడ్ చేయగా వచ్చిన రిమైనింగ్ 5 ఫేసెస్ యొక్క ఏరియా. ఓకే. 1 మీటర్ స్క్వేర్ కాస్ట్ 3 రూపీస్ కదా. సో ఫైనల్లీ కాస్ట్ ఎంత అవుతుందంటే 264 ఇంటూ 3 792 రూపీస్ అనేది ఇక్కడ థర్డ్ వన్ ఆన్సర్ అనేది అవుతుంది. ఇలా మనం అప్లికేటెడ్గా అడిగేటప్పుడు మనం ఫార్ములాస్ ని ఈజీగా అప్లై చేయొచ్చు. బట్ కాన్సెప్ట్ మాత్రం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి చూడండి ఈ థర్డ్ వన్ లెక్కలో మనకి ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా అప్లై కాలేదు. అప్లై అయిందా? లేదు. బట్ మనకి కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ఫ్లోర్ ని ఎక్స్క్లూడ్ చేయమన్నాడు కాబట్టి ఆ లాటరల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేసి ఒక బేస్ ఏరియాని మాత్రమే ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని మనం యాడ్ చేసాం. సో అందుకే కాన్సెప్ట్స్ అనేవి బాగా తెలుసుకోవాలి. అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఫార్ములాస్ మీద ఇస్తాడని చెప్పలేం. సో కాన్సెప్ట్ తెలిస్తే వాడు ఎలా అడిగినా కూడా మనము అప్లై చేయొచ్చు ఈజీగా. రైట్. ద సమ్ ఆఫ్ ద లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈజ్ 5√3 సెంటీమీటర్స్ అండ్ లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగోనల్ ఈజ్ 3√5 సెంటీమీటర్స్. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్. క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాను ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ డేటా ఏంటంటే లెంత్ ప్లస్ బ్రెడ్త్ ప్లస్ హైట్ ఈక్వల్స్ టు 5√3 అని ఇచ్చాడు. అంటే L ప్లస్ B ప్లస్ H ఈక్వల్స్ టు 5√3. దిస్ ఈస్ ద గివెన్ డేటా. అండ్ ఆల్సో లెంత్ ఆఫ్ ద డయాగోనల్ ఈజ్ 3√5 సెంటీమీటర్స్. క్యూబాయిడ్ యొక్క డయాగోనల్ లెంత్ ఫార్ములా ఏంటి? L² ప్లస్ B² ప్లస్ H². దీని వాల్యూ కూడా 3√5 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్.
ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని మనం బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. L plus B plus H whole square equals to 5√3 whole square. దీన్ని A plus B plus C whole square అనే ఫార్ములా ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయండి. A square plus B square plus C square plus 2AB plus 2BC plus 2CA లేదా AC ఈక్వల్స్ టు 5√3 హోల్ స్క్వేర్. 5 ని స్క్వేర్ చేస్తే 25, √3 ని హోల్ స్క్వేర్ చేసేటప్పుడు 3 వస్తుంది. 25 3s are 75 కదా. ఇప్పుడు చూడండి, ఈ సెకండ్ ఈక్వేషన్ ఉంది కదా, దీన్ని కూడా బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి. బోత్ సైడ్స్ స్క్వేర్ చేసేటప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు లెఫ్ట్ సైడ్ L² ప్లస్ B² ప్లస్ H² మాత్రమే మిగులుతుంది. రైట్ సైడ్ 3√5 హోల్ స్క్వేర్ చేసేటప్పుడు 3 3s are 9, 9 5s are 45. ఈ సెకండ్ ఈక్వేషన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ L² ప్లస్ B² ప్లస్ H² ప్లేస్ లో 45 ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 45 ప్లస్ ఈ 3 టర్మ్స్ లో 2 ని కామన్ తీయండి. LB ప్లస్ BH ప్లస్ LH ఈక్వల్స్ టు 75. సో ఈ 45 ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. 2 into LB plus BH plus HL equals to 75 minus 45. That means 30. Okay. చూడండి, 2 into LB plus BH plus HL అనేది దేనికి ఫార్ములా? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ వాల్యూ ఇక్కడ ఎంత అంటే 30 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ. ఇలా కూడా అప్లికేటెడ్ గా అడుగుతూ ఉంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. ఓకే, రైట్ సర్క్యులర్ సిలిండర్. సిలిండర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫిగర్ డ్రా చేస్తాను చూడండి. బేస్ అండ్ టాప్ బోత్ ఆర్ సర్కిల్స్ ఇక్కడ. ఓకే, ఇక్కడ సిలిండర్ యొక్క బేస్ అనేది సర్కిల్ షేప్ లో ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ బేస్ అనేది ఒక వృత్తం, సర్కిల్. ఓకే, ఈ సర్కిల్ యొక్క రేడియస్ R అనుకుందాం. ఈ టాప్ సెంటర్ నుంచి బాటమ్ సెంటర్ ని జాయిన్ చేస్తే ఏర్పడేది ఆ సిలిండర్ యొక్క హైట్. ఈ సిలిండర్ యొక్క బేస్ ఏరియాకి ఫార్ములా ఏమవుద్ది? ఇక్కడ బేస్ అనేది సర్కిల్ కాబట్టి సర్కిల్ ఏరియాకి ఏది ఫార్ములానో ఈ సిలిండర్ యొక్క బేస్ ఏరియా కూడా అదే ఫార్ములా అవుతుంది. అంటే πr², స్క్వేర్ యూనిట్స్. అలానే ఈ సిలిండర్ యొక్క బేస్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి? బేస్ అనేది సర్కిల్ కాబట్టి సర్కిల్ పెరిమీటర్ ఏమవుద్దో అదే ఈ సిలిండర్ యొక్క బేస్ పెరిమీటర్ అవుతుంది. దట్ మీన్స్ 2πr యూనిట్స్. ఇలా మనం సిలిండర్ అనేసరికి గుర్తుకు రావాల్సింది బేస్ షేప్ సర్కిల్ అని, బేస్ ఏరియా πr² అని, బేస్ పెరిమీటర్ 2πr అని మనకి ఇమీడియట్ గా గుర్తుకు రావాలి. అప్పుడు దీని ఫార్ములాస్ అన్ని మనకి ఈజీగా వస్తాయి. ఓకే, ఫస్ట్ వన్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఇది కూడా ఒక రైట్ ప్రిజం. రైట్ ప్రిజం అంటే ఏంటి? బేస్ ఏరియా, టాప్ ఏరియా బోత్ ఆర్ కాంగ్రెంట్ అండ్ బోత్ ఆర్ ప్యారలర్ అండ్ బోత్ ఆర్ రెగ్యులర్. సో ఇక్కడ క్లియర్ గా ఇది ఒక రైట్ ప్రిజమే కాబట్టి ఆ రైట్ ప్రిజం యొక్క బేసిక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని సిలిండర్ కూడా మనం అప్లై చేయొచ్చు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా లేదా లాటరల్ సర్ఫేస్ ఏరియాకి బేసిక్ ఫార్ములా ఏం చెప్పాం? పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ ఈ సిలిండర్ యొక్క బేస్ పెరిమీటర్ ఎంత? 2πr. 2πr ఇంటూ ఈ సిలిండర్ యొక్క హైట్ ఎంత? h. అంటే 2πrh స్క్వేర్ యూనిట్స్. దిస్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. ఓకే, అలానే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ బేసిక్ ఫార్ములా ఏం చెప్పాం? లాటరల్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు
lateral surface area plus 2 into base area, 2 into area of base. ఇదే కదా మనం బేసిక్ ఫార్ములా చెప్పాం. ఇక్కడ lateral surface area అంటే మనకి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, 2πRH ప్లస్ 2 into ఏరియా ఆఫ్ బేస్. ఈ సిలిండర్ యొక్క బేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? πr². ఎందుకంటే బేస్ అనేది ఒక సర్కిల్ కదా. సో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఫైనల్ గా ఫార్ములా అనేది వస్తుంది. 2πr ని ఈ 2 టర్మ్స్ లో కామన్ తీయండి. ఈ ఫస్ట్ టర్మ్ లో 2πr కామన్ తీస్తే ఇంకేం మిగిలింది? h ప్లస్ ఈ సెకండ్ టర్మ్ లో 2πr ని కామన్ తీయగా ఇంకొక r అనేది మాత్రం మిగులుతుంది. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. 2πr into h plus r square units. Okay. Next one. Volume of a cylinder. Volume ki basic formula ఏంటి? Area of base into height. ఇక్కడ సిలిండర్ యొక్క బేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? πr². ఎందుకంటే బేస్ అనేది ఒక సర్కిల్ కదా. ఇంటూ హైట్ h. That equals to πr²h cube units. This is the formula of volume of a cylinder. Okay. Next చూడండి, హోలో సిలిండర్. హోలో సిలిండర్ అంటే తెలుగులో గొల్ల స్తూపం అంటాం కదా. అంటే ఫిగర్ ఇలా ఉంటుంది. ఇక్కడ మిడిల్లో ఖాళీ ప్లేస్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ టాప్ ఈ బాటమ్ ని అబ్జర్వ్ చేస్తే ఈ బాటమ్ లో 2 సర్కిల్స్ ఉంటాయి, అలాగే టాప్ లో కూడా 2 సర్కిల్స్ ఉంటాయి. ఈ ఇన్నర్ సర్కిల్ యొక్క రేడియస్ స్మాలర్ అనుకుందాం, ఈ అవుటర్ సర్కిల్ యొక్క రేడియస్ బిగ్గర్ అనుకుందాం. ఈ సిలిండర్ యొక్క హైట్ h అనుకుందాం. ఫస్ట్ వన్, వాల్యూమ్ ఆఫ్ ద హోలో సిలిండర్. ఈ హోలో సిలిండర్ యొక్క వాల్యూమ్ ను ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ అవుటర్ సిలిండర్ యొక్క వాల్యూమ్ లో నుంచి ఆ ఇన్నర్ సిలిండర్ యొక్క వాల్యూమ్ ని మనం లెస్ చేయాలి. అప్పుడు ఈ హోలో సిలిండర్ యొక్క వాల్యూమ్ అనేది వస్తుంది. అవుటర్ సిలిండర్ వాల్యూమ్ ఏమవుతుంది? ఇక్కడ πr²h కదా ఫార్ములా. π బిగ్ r²h మైనస్ π స్మాల్ r²h. ఇక్కడ πh ని కామన్ తీయండి. బిగ్ r² మైనస్ స్మాల్ r². ఇది ఫార్ములా. ఒక హోలో సిలిండర్ యొక్క వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయమంటే πh ఇంటూ బిగ్ r² మైనస్ స్మాల్ r². ఇక్కడ బిగ్ ఆర్ అంటే అవుటర్ సిలిండర్ యొక్క బేస్ రేడియస్, అలానే ఇక్కడ స్మాల్ ఆర్ అంటే ఇన్నర్ సిలిండర్ యొక్క బేస్ రేడియస్. ఓకే. సెకండ్ వన్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ హోలో సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే ఈ అవుటర్ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ఈ ఇన్నర్ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని యాడ్ చేస్తే వచ్చేదే ఆ హోలో సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఓకే. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? 2πRH కదా. అంటే ఇక్కడ అవుటర్ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2π బిగ్ R/h. ఇన్నర్ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే ఇక్కడ 2π స్మాల్ r/h. ఓకే. దీని నుంచి 2πh ని కామన్ తీస్తే స్క్వేర్ యూనిట్స్. ఇది హోలో సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ వన్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హోలో సిలిండర్. ఇక్కడ చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ హోలో సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి దేన్ని యాడ్ చేయాలంటే చూడండి, ఈ బేస్ లో 2 సర్కిల్స్ ఉన్నాయి కదా, బిగ్ సర్కిల్ ఒకటి, స్మాల్ సర్కిల్ ఒకటి. ఆ 2 సర్కిల్స్ ఏరియాస్ యొక్క డిఫరెన్స్ ప్లస్ ఈ బాటమ్ లో 2 సర్కిల్స్ ఉన్నాయి కదా, ఆ 2 సర్కిల్స్ యొక్క ఏరియాస్ డిఫరెన్స్, ఆ రెండింటిని కూడా దీనికి యాడ్ చేయాలి. అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది మనకు వస్తుంది. సో ఒకదాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని 2 టైమ్స్ గా రాసుకుంటే మనకి సరిపోతుంది. ఎందుకంటే బేస్ అండ్ టాప్ అనేవి సేమ్ ఏరియాస్ ని కలిగి ఉంటాయి కాబట్టి. సో 2 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్. దీని నుంచి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుందంటే ఆల్రెడీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం ఆ ఫార్ములాని.
2 pi h into bigger smaller plus 2 into area of base. ఇక్కడ ఏరియా ఆఫ్ బేస్ అంటే పై బిగ్గర్ స్క్వేర్ మైనస్ పై స్మాలర్ స్క్వేర్. ఇది మనం ఈ హోలో సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములాగా చెప్పుకోవచ్చు. ఈ సిలిండర్ కాన్సెప్ట్ పైన ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఏ క్లోజ్డ్ సిలిండ్రికల్ కంటైనర్, ద రేడియస్ ఆఫ్ విచ్ ఈజ్ 7 centimeters and height 10 centimeters is to be made out of a metal sheet. Find the area of metal sheet required, the volume of the cylinder made, the cost of painting the lateral surface of the cylinder at the rate of 4 rupees per centimeter square. ఇక్కడ సిలిండ్రికల్ కంటైనర్ కాబట్టి ఇక్కడ సిలిండర్ని ట్రీట్ చేసుకొని మనం లెక్కని ఫాలో అవ్వాలి. చూడండి, రేడియస్ 7 centimeters ఇచ్చాడు అంటే సిలిండర్ యొక్క బేస్ రేడియస్ 7 centimeters అని దీని అర్థం. హైట్ 10 centimeters ఇచ్చాడు అంటే h ఈక్వల్స్ టు 10 centimeters. సిలిండర్ రేడియస్ 7 centimeters, height 10 centimeters. First one, the area of metal sheet required. ఈ క్లోజ్డ్ సిలిండ్రికల్ కంటైనర్ ప్రిపేర్ చేయడానికి ఎంత మెటల్ షీట్ కావాలంటే దీని యొక్క కంప్లీట్ ఏరియా కావాలి. అంటే దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 2 pi r into h plus r. 2 into 22/7 into r అంటే 7 into h plus r 10 plus 7. దీన్ని సింప్లిఫై చేస్తే 748 centimeter square వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ మేడ్. ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. 22/7 into r square అంటే 7 into 7 into h అంటే 10. ఒక 7కి ఒక 7 క్యాన్సిల్ చేయండి. 154 into 10 అంటే 1540 centimeter cube. ఇది సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ చూడండి, ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ద lateral surface of the cylinder at the rate of 4 rupees per centimeter square. అంటే ఇక్కడ lateral surface ఏరియాని ఫైండ్ అవుట్ చేయండి. LSA 2 pi RH. ఇదే కదా ఫార్ములా. 2 into 22/7 into r అంటే 7 into h అంటే 10. 7కి 7 క్యాన్సిల్ చేయండి. 44 10 440 సెంటీమీటర్ స్క్వేర్. ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా. మనకి కాస్ట్ కావాలి, కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 సెంటీమీటర్ స్క్వేర్ వాల్యూ ఎంత? 4 రూపీస్. సో 440 సెంటీమీటర్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందంటే 440 into 4 రూపీస్. దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చింది ఇక్కడ కాస్ట్ అవుతుంది 1760 రూపీస్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇలా మనం ఈ సిలిండర్ పై అప్లికేటెడ్ గా ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మనం ఈ ఫార్ములాస్ ని బేస్ చేసుకొని ఈజీగా చేయొచ్చు.